17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చేపాక్ స్టేడియంలో మళ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం అందుకుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో చేపాక్ లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించింది. ఆ తర్వాత మళ్లీ చేపాక్ పిచ్ లో ఆర్సీబీ గెలవనే లేదు. అయితే శుక్రవారం జరిగిన పోరులో చెన్నైపై 50 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 146 పరుగులు మాత్రమే చేసింది. రచిన్ రవీంద్ర 41 పరుగులతో మినహా మిగతా ప్లేయర్లంతా విఫలమయ్యారు. చివర్లో ఎంఎస్ ధోని 15 బంతుల్లో 30 పరుగులతో అడపాదడప బౌండరీలు బాదడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారే తప్ప సిఎస్కే జట్టు దారుణంగా ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ గెలుపులో క్రెడిట్ బౌలర్లకే చెందుతుంది. హెజల్వుడ్ 3 వికెట్లు, ఎస్ దయాల్, లియామ్ లివింగ్ స్టోన్ చెరో 2 వికెట్లు సాధించి సిఎస్కే పతనంలో కీలక పాత్ర పోషించారు. పవర్ ప్లేలోనే సిఎస్కే ఓటమి ఖరారైంది. రెండో ఓవర్ వేసిన హెజల్వుడ్ రాహుల్ త్రిపాఠిని 5 పరుగులకే పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ను 0 పరుగులకే అవుట్ చేశాడు. ఆ వెంటనే భువనేశ్వర్ కుమార్ దీపా హుడాను 4 పరుగులకే పెవిలియన్ చేర్చాడు. దీంతో సిఎస్కే పవర్ ప్లేలో 30 పరుగులు మాత్రమే చేసింది. ఇక రచిన్ రవీంద్ర, దూబే కాసేపు ప్రతిఘటించిన ఓటమిని మాత్రం ఆపలేకపోయారు. ఇక చివర్లో ధోని బ్యాటింగ్ కు వచ్చి ఓ 2 బౌండరీలు సాధించడంతో మ్యాచ్ చూడడానికి స్టేడియానికి వచ్చిన అభిమానులు కాస్త ఊరట చెందారు. కానీ సిఎస్కే మాత్రం దారుణంగా ఓడిపోయింది. ఇక అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. ఫిల్ సాల్ట్ 32 పరుగులు, విరాట్ కోహ్లీ 30 పరుగులు చేసిన ఆ తర్వాత కెప్టెన్ రజత్ పాటిదార్ ఆకాశ్ మాధుగా చెలరేగిపోయాడు. కేవలం 32 బంతుల్లోనే 4 ఫోర్లు 3 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. ఇక చివర్లో టీమ్ డేవిడ్ 8 బంతుల్లోనే 22 పరుగులు చేయడంతో ఆర్సీబీ సిఎస్కే ముందు భారీ టార్గెట్ ఉంచింది. ఇక మొత్తానికి ఈ మ్యాచ్ ఓటమితో సిఎస్కే పాయింట్ల టేబుల్లో 7వ స్థానానికి పడిపోయింది. ఇక 50 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలవడంతో భారీ నెట్ రన్ రేటును సాధించడమే కాకుండా 4 పాయింట్లతో టాప్ లో ఉంది.